జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. యావండి, ఏదైనా అడిగే ముందు మీ ఆడవాళ్ళు భలే ప్రేమ కురిపిస్తారే. మరి మామూలుగా అడిగితే మీ మగాళ్ళు మా మాట వింటారా? అంటే ఇన్నాళ్ళు నువ్వు నన్ను ఇలాగే పాడేసావన్నమాట. హా, అవును. మరి తమరి దగ్గర కోట్లున్నాయి కదా, మాటలతో పడేసి అవి కొట్టేశాను. యావండి, ఏంటండి, ఏమైనా కావాలా? మీకెలా తెలుసు? మీ పిలుపులోనే తెలిసిపోతుంది. అంత తెలిసిన వాళ్ళు నేను అడగకుండానే ఇవ్వచ్చు కదా. ఏం కావాలి? ఏది అడిగినా ఇస్తారా? మీరు అడిగేది నా దగ్గర ఉంటే తప్పకుండా ఇస్తాను. మీరు ఇవ్వగలిగిందే నేను అడుగుతానండి. అయితే అడగండి. అత్తయ్య మావయ్యకి మీ ప్రేమనిచ్చారు, బావగారు అఖిల్కి మీ ఆస్తినిచ్చారు, నాకు మంచి భర్త అయ్యారు, పిల్లలకి గొప్ప తండ్రి అయ్యారు. అలాగే ఫ్యాక్టరీలో యూనియన్ లీడర్ అయితే బాగుంటుంది. ఆ ఒక్కటే అడగండి. నేనేమైనా కోరరాని కోరిక కోరానా? నాకు ఇష్టం లేనిది అడుగుతున్నారు. మీరు లీడర్ అవ్వాలన్నది నా కోరిక. మీ ఒక్కరి కోరికేనా, లేక గుమ్మం బయట చాటుగా వింటున్న ఆ ఇద్దరి కోరిక కూడానా? హాయ్ అన్నయ్య. నేను బయట ఉన్నట్టు నీకెలా తెలిసిందన్నయ్య? ఇందాక మీ ఇద్దరు తన్ని పిలిచారు కదా. మీరు చాలా తెలివైన వారు బావగారు. యూనియన్ లీడర్కి ఉండాల్సిన లక్షణాలు, అర్హతలు అన్నీ మీకున్నాయి. ఆ మాటకొస్తే మిమ్మల్ని మించిన లీడర్ ఎవరు లేరన్నయ్య. మీరే లీడర్గా ఉండండి, అప్పుడే ఫ్యాక్టరీ బాగుంటుంది, మాలాంటి వర్కర్స్ బతుకులు బాగుపడతాయి. అవునండి, నా కోసం కాకపోయినా రవి పద్మ లాంటి వాళ్ళ కోసమైనా మీరు లీడర్ అవ్వాలి. వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను వసు గారు, కానీ లీడర్గా కాదు. ఒక అవినీతి పరుణ్ణి లీడర్గా మీరు సహిస్తారా అన్నా? వాడిని ఎదిరించరా? వర్కర్గా కూడా అతన్ని ఎదిరించొచ్చు రవి. లీడర్గా గెలిస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది కదా బావగారు. స్టవ్ మీద పప్పు పెట్టొచ్చావమ్మా, మాడిన వాసన వస్తుంది. అమ్మో పప్పు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తున్నాను. నువ్వు కూడా వెళ్ళి రవి, లేదంటే అన్నం కూడా మాడిపోతుంది. అర్థమైంది అన్నయ్య, బాగా మాట మారుస్తున్నావు. నేను ఫస్ట్ నుంచి ఒకే మాట చెప్తున్నాను రవి. అన్నయ్యని మీరే ఒప్పించలేదేనా? ఏవండి, మీరేం చెప్పినా నేను ఒప్పుకోను వసు గారు. భోజనం వడ్డించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.